పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విజయ్ కుమార్ మిత్ర మండలికి చెందిన అరిగే శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సేవల్లో తరించిన డాక్టర్ విజయ్ కుమార్ హత్యోదంతాన్ని ఎవరూ మరవరు. ఆయన స్థాపించిన ట్రస్ట్ లో భాగమైన డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ ను ట్రస్ట్ సభ్యులు దుర్వినియోగపరుస్తున్నారని, ట్రస్ట్ బైలాను బహిర్గతం చేయాలని, ట్రస్ట్ సభ్యులు ఎంతమంది ఉన్నారో సభ్యుల వివరాలు తెలియజేయాలని, ప్రస్తుతం సంబంధించిన జమ ఖర్చులు తెలియజేయాలని, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ రాసిన వీలునామా మార్చబడినది అని, ప్రజలలో స్నేహితులలో భావన కలదని, కావున పేద ప్రజలకు సేవ చేయడానికి ఏర్పాటు చేసిన డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ కు చెందిన ఆస్తులు వీలునామా పరిరక్షించాలంటే వాస్తవాలు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని నిజాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ ట్రస్ట్ విజయ్ కుమార్ గారు వీలునామా రాసి ట్రస్ట్కి ఇచ్చారని చెప్పేసి వీళ్ళు ఆ వీలునామా ద్వారా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ యొక్క విజయ్ కుమార్ ఇచ్చిన ఆ వీలునామా కాగితం విజయ్ కుమార్ రాసింది కాదు. ప్లస్ విజయ్ కుమార్ కానీ రాసి ఉంటే ఆ సంతకం ఎప్పుడు పెట్టుంది, ఎవరు పెట్టారు, అది ల్యాబ్ ద్వారా దాన్ని టెస్ట్ చేయించాలి. తర్వాత అలాగే ఆయన పెట్టిన ఒక పేపర్లో పెట్టే సంతకం ఏ పేపర్ మీద పెట్టారు, ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారు, దీన్ని ట్రస్ట్ సభ్యుల్ని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇట్లాంటి దొంగ వీలునామాలను సృష్టించిన వాళ్ళని కూడా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. ఈరోజు మా ట్రస్ట్ సభ్యులు కానీ బయట వాళ్ళకి కానీ ఇది అందరికీ నోట జరుగుతున్న వాస్తవం. కాబట్టి దీన్ని మీరు గ్రహించి విజయ్ కుమార్ వీలునామా ఆయన రాశాడు అనేది తేటతెల్లం చేయాలి. కోర్టు ద్వారా కానీ దానికి సపరేట్ విజిలెన్స్ కానీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ దీని మీద సరైన చర్య తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి ట్రస్టులు దొంగ ట్రస్టులు ఉపయోగించి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం సరైన విధానం కాదని చెప్తున్నాం. అలాగే జీవికే మిత్ర మండలి తరఫున దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు ఈ ట్రస్ట్ ద్వారా. అలాగే ట్రస్ట్లోని సభ్యులు కూడా దీంట్లో కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ట్రస్టులు ఉన్న సభ్యులు ఈ ఆస్తిని దీన్ని వాళ్ళ కోరికల ప్రకారము బయటికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ లక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని వీళ్ళపై కఠినమైన నిజ నిర్ధారణ చేసి వీళ్ళని కఠిన శిక్షలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.